దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పాను. దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుమని పరలోకపు తండ్రిని వేడుకున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించారు, కొడాదెబ్బలు కొట్టారు, సిలువను మోయించారు, గడ్డపెటికలు లాగారు, పిడికిలతో కొట్టారు. వస్త్రహీనుడిగా యేసు ప్రభుల వారిని చేసి ఆకాశానికి భూమికి పక్షిలాగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వేలాడదీశారు. యేసు ప్రభుల వారిని పలు రకాలుగా హింసించిన, గాయపరిచిన, కొట్టిన, తిట్టిన, ఈడ్చిన, లాగిన యేసు ప్రభుల వారు మౌనముగా ఉండి, వధించు గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా ఉండి యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మాట ఏంటంటే, వారు ఏమి చేసినప్పటికీ కూడా వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో తండ్రి కనుక వీరిని క్షమించండి, వీరిని శిక్షకు అప్పగించకుండా వీరిని క్షమించుమని యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట. అవును, దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో మన పొరుగు వారిని, మన బంధువులను, చుట్టాలను, లేకపోతే స్నేహితులను, సంఘములో, సమాజంలో మనము క్షమించేవారిగా ఉండాలని యేసు ప్రభుల వారు మొదట పలికినటువంటి మాట. రెండవ మాట, అందుకు ఆయన, నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడినప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ ఉన్నాడు. మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని నిందించి, అవమానపరిచి, హేళన చేసి, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించండి, మమ్మల్ని కూడా రక్షించని యేసు ప్రభుల వారిని దూషించినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే రెండవ దొంగ మొదటి దొంగను గద్దించి, ఇదిగో ఈ శిక్షకు మనం అర్హులము, అయితే ఈయనలో ఏ పాపము కనిపించలేదు అని చెప్పి, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉందువు. అవును, యేసు ప్రభుల వారు దొంగకు దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క రాజ్యములో స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, మొదటి దొంగ లోకాన్ని కోరుకున్నాడు, రెండవ దొంగ దేవుని యొక్క రాజ్యాన్ని కోరుకున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పాడు. పరదేశి అనగా దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, ఇదిగో పరలోక రాజ్యానికి చనిపోయిన తర్వాత వెంటనే వెళ్ళరు. కానీ పరదేశి అంటే పాతాళానికి కొంచెము సమీపంలో ఉంటుంది. ఎలాగో అంటే, అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును, ఇదిగో అబ్రహామును ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళినప్పుడు కేకలు వేశాడు, తండ్రి అయిన అబ్రహామా నన్ను కరుణించి కాస్త నీళ్ళు ఏమని అడుగుతాడు. అంటే ప్రభు నమ్ముకున్న వారు పరదేశిలో విశ్రాంతిలో ఉంటారు. తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, మొదట చనిపోయిన వారందరూ కూడా ఆ పరదేశంలో ఉన్నటువంటి వారు సమాధులకు వెళ్ళి వారు తిరిగి మరలా లేస్తారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రెండవ దొంగ దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుణ్ణి కోరుకొని దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నట్లుగా మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి, దేవుని యొక్క రాజ్యాన్ని, నిత్యత్వాన్ని, పరలోకాన్ని మనం కోరుకున్నట్లయితే గిన దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. అలాగని మూడో మాటను మనం గమనించినట్లయితే గిన దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అవును, దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మూడవ మాట, తన తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు.
శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ తల్లి కుమారునికి ఉన్నటువంటి బంధాన్ని గురించి యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. తన తల్లి వేదనతో, బాధతో, నిట్టూర్పుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చిన తల్లి బాధతో ఉన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యునితో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. దేవుని యొక్క బిడ్డలారా, తన కుమారునిగా అంగీకరించింది, శిష్యుడు కూడా తల్లిగా అంగీకరించాడు. అక్కడ ఉన్నటువంటి గొప్ప అర్థం ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా, తల్లిని సన్మానించాలి, తల్లిని దీవించాలి, తల్లిని ఆశీర్వదించాలి, తల్లిని పరిమార్శించాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడివై జీవించినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే 4వ మాట మత్తయి సువార్త 27:46లో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబత్కాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడిచితివని అర్థం. 4వ మాటగా యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెడితివి. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో పలికేటువంటి 4వ మాట ఏంటంటే, దేవుడు పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టాడని బాధపడుతూ ఉన్నాడు. అవును, దేవునికి, పరలోకపు తండ్రికి, కుమారునికి ఉన్నటువంటి బంధము, అనుబంధము చాలా గొప్పది. దూరమైనందుకు బాధపడాడు, వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అవును, మనము దేవునికి దూరం కాకూడదని అనుదినము దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కోరుకోవాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగనే 5వ మాట గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను అనెను. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి మాట 7వ మాట, నేను దప్పిగొనుచు ఉన్నాను. అవును, దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది 5వ మాట, దప్పిగొనుచు ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, సృష్టికే కర్త, భూమిని, ఆకాశమును, సమస్తాన్ని కలగజేసిన గొప్ప దేవుడు, సముద్రాలను, నదులను, చెరువులను, నీటి బుగ్గలను కలగజేసిన దేవునికి దప్పిగొన్నాడని బైబిల్ చెప్తూ ఉంది. అయితే ఆ దప్పిక ఈ లోక సంబంధమైన దప్పిక కాదు, బాహ్య సంబంధమైన దప్పిక కాదు, అది ఆత్మల దప్పిక అని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. ఎప్పుడైతే మన రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది ప్రభుని నమ్ముకుంటామో అప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి దప్పిక తీర్చినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము మారుమనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే ఇదిగో యేసు ప్రభుల వారు దప్పిక కోరుకున్నప్పుడు వాళ్ళు చేదు చిరుకొని అందించినట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. మనం రక్షణ పొందితే ఆయనకు దప్పిక తీర్చినట్లు, రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందకుండా ఇంకా లోకములో, పాపములో, చీకట్లో, వ్యసనములు జీవించినట్లయితే ఆయనకు చేదు చిరుకొని అందించిన వారిగా ఉంటామని బైబిల్ చెప్తూ ఉంది. 6వ మాటగా గమనించినట్లయితే యోహాను సువార్త 19:30లో యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది సమస్తము సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారికి పరలోకపు తండ్రి అప్పగించినటువంటి ఆ సువార్త భారమైతేమి, పరిచర్య అయితేమి, సేవ అయితేమి, దేవుడు అప్పగించినటువంటి ఆ పని అయితేమి పూర్తి చేసినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అవును, దేవుడు మన జీవితంలో మనకు ఏదైతే అప్పగిస్తాడో అది ఏదైనా కానీ, సంఘాన్ని కానీ, పరిచర్య కానీ, సేవ కానీ, లేకపోతే ఏమి అప్పగించినా మన జీవితంలో మనం సమాప్తి చేయాలి. పౌలు గారు అదే అంటాడు కదా, ఇదిగో నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. కడముట్టించాలి అంటే దేవుడు మనకు అప్పగించిన అది ఏ పనైనా కావచ్చు, చిన్నది కానీ, పెద్దది కానీ, మనం కడముట్టేటువంటి వారిగా ఉండాలి. మనము సమాప్తం చేసేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభుల వారు చేసిన పని అదే. అందుకే 6వ మాటగా సమాప్తమైనదని బైబిల్ చెప్తూ ఉంది. 7వ మాటగా గమనించినట్లయితే లూకాసు వార్త 23:46 వచనంలో గమనించినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. 7వ మాటగా దేవుని యొక్క బిడ్డలారా, తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. అవును, దేవుడైన యెహోవా నరుణ్ణి నేలమడితో నిర్మించి వాని యొక్క నాసికారంధ్రములలో జీవాత్మను ఊదాడు. అంటే దేవుడు తన ఆత్మను నరుల యొక్క జీవితంలోకి పంపించాడు. నరుణ్ణి నేలమడితో నిర్మించి మట్టిలోకి తన ఆత్మను ఊదాడు. కాబట్టి ఈ ఆత్మ దేవుంది, ఈ ఆత్మ దేవుడు ఊదాడు. కాబట్టి మనం జీవించినంత కాలము మనలో దేవుని యొక్క ఆత్మ ఉంది. ఈ ఆత్మ
దేవుడు తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇదిగో దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మ అనేది ఎంతో అవసరము. ఎందుకంటే ఈ ఆత్మ దేవునిది, దేవునికి మనం అప్పగించాలి. ఇదిగో మనం దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా, విశ్వాసంగా, నీతిలో బతికినట్లయితే గిన ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళుతూ ఉంది. అలాగూ వెళ్ళుకున్నట్లయితే గిన ఈ ఆత్మ పాతాళానికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఆత్మయే జీవింపజేస్తూ ఉన్నది, కానీ శరీరము కేవలము దేవుని యొక్క బిడ్డలారా తాత్కాలికమైనది. ఈ శరీరము ఇక్కడే మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుడిచ్చాడు కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రభుని నమ్ముకొని జీవించినట్లయితే గిన ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళుతూ ఉంది. ప్రభుని నమ్ముకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్లయితే గిన ఈ ఆత్మ పాతాళానికి వెళుతుంది. ఆ పాతాళములో ఆరని అగ్నిగుండములో దేవుని యొక్క బిడ్డలారా అగ్ని ఆరక పురుగు చావక యాతన పడుతారు. ఎలాగూ అంటే ధనవంతుడు ఎలాగైతే కేకలు వేశాడో, యాతన పడ్డాడో, కష్టపడ్డాడో, శ్రమ పడుతూ ఉన్నాడో, ఆ రీతిగా దేవుని ఎరగకుండా జీవించినట్లయితే గిన ఆత్మ నరకానికి వెళ్తుంది. దేవుని నమ్ముకొని దేవుని కృపలో బ్రతికినట్లయితే గిన ఆత్మ దేవుని ఎద్దకు వెళ్తుంది. కాబట్టి ఈ 7 మాటలు ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.